తూర్పు గోదావరి జిల్లాలో ఓట్ల కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశాంతత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వద్ద కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనము ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం దగ్గర ఉన్నాము. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సర్వం కూడా సిద్ధం చేశారు. అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు ఈ 7 నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం మనం ఏదైతే కౌంటింగ్ జరిగే ప్రాంతం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం దగ్గర ఉన్నామో ఇక్కడ 2 కిలోమీటర్ల మేర ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. ఇతరులని ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తి లేదు. ప్రస్తుతం ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి నన్నయ్య యూనివర్సిటీకి ఆనుకొని జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారిపై కూడా రేపు తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ను కూడా మళ్లిస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం జాతీయ రహదారికి సంబంధించి తెల్లవారుజామునే 4 గంటల నుంచి వాహనాల రాకపోకలను కూడా మళ్లిస్తున్నారు. ఇక్కడ వాహనాలను కూడా అంటే విజయవాడ, విశాఖ మధ్య వచ్చే వాహనాలకు సంబంధించి ఇక్కడ దివాన్ చెరువు దగ్గర అంటే విజయవాడ నుంచి వచ్చే వాహనాలను దివాన్ చెరువు దగ్గరే అక్కడి నుంచి ట్రాఫిక్ మళ్లిస్తారు. ఎయిర్పోర్ట్ రోడ్డు మీదుగా జగ్గంపేటకు మళ్లిస్తారు. ఇక్కడ ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది వస్తారో వాళ్ళని కూడా ఇక్కడ గైడ్ కాలేజ్ సమీపంలో ఉన్న గైడ్ కాలేజ్ ప్రాంగణంలోనే వాహనాలు పార్కింగ్కు అనుమతిస్తారు. ప్రస్తుతం అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 17 కౌంటింగ్ కేంద్రాల్లోని రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 2500 మంది సిబ్బంది రేపు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక పోలీసు శాఖకు సంబంధించి 1500 మంది సిబ్బంది కూడా విధులకు హాజరవుతున్నారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కౌంటింగ్ జరిగే ప్రాంతం దగ్గర విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 17 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమయ్యే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరో పక్క చూస్తే కనుక ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గం తొలుత ఫలితం వచ్చే నియోజకవర్గంగా కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. అంటే కొవ్వూరు నియోజకవర్గం మధ్యాహ్నం 12 గంటలకే పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పోలింగ్ అక్కడ తక్కువ జరిగిన నేపథ్యంలో ఇక్కడ 14 రౌండ్లకే కొవ్వూరు నియోజకవర్గం ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరం రూరల్కి సంబంధించి 20 రౌండ్లు పూర్తవుతుంది. 20 రౌండ్లు పూర్తయిన తర్వాత తుది ఫలితం అంటే 7 నియోజకవర్గాల్లో తొలి ఫలితం కొవ్వూరు నియోజకవర్గం అవుతుంది. అంటే చివరి ఫలితం మాత్రం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఏజెంట్లు కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం.